సో జనరల్గా లేజర్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఏ విధంగా అయితే ఇంతకుముందు మనము సర్జరీస్ చేసేటప్పుడు పాతకాలంలో విన్నట్లయితే మనం ఒక కాటరీ అంటే ఒక రాడ్ని కాల్చి దాన్ని అంటించి అక్కడ నుండి పైల్స్ని తీసేయడం అనేది జరిగింది. తర్వాత కాటరీ మెషిన్, ఎలక్ట్రిక్ కాటరీ యూజ్ చేసి మనము తీసేయడం. ఇప్పుడు లేజర్ కూడా అలాంటిదే, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో దీంట్లో మనము ఈ లేజర్ యొక్క ఎనర్జీని యూజ్ చేసి ఈ పైల్స్ని కానీ ఫిస్టులాస్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనకు ఫస్ట్ ఒక ఫిషర్ సమస్య గురించి తెలుసుకుందాం. ఫిషర్లో జనరల్గా మనకు హీల్ కాకపోవడానికి రీజన్ ఏంటి? మలద్వారం దగ్గర ఉన్న కండరాలు బాగా బిగుసుకోవడం వలన, బయట స్కిన్ ట్యాగ్ పెరగడం వలన మనకు ఫిషర్ అనేది హీల్ కాకుండా పేషెంట్కి బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. సో అక్కడున్న కండరాలని కొంచెం వదిలేసి అక్కడున్న స్కిన్ ట్యాగ్ కానీ తీసేసినట్లయితే మనకు ఫిషర్ అనేది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. సో అది కాన్సెప్ట్. అండ్ పైల్స్కి వచ్చినట్లయితే, పైల్స్లో ఏంటంటే మలద్వారం లోపల రక్తనాళాల మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు మాత్రం ఈ పైల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ పైల్స్లో లేజర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఒక విధంగా చెప్పాలంటే చాలా తక్కువే అని చెప్పచ్చు. దాన్ని లేజర్ హెమటోప్లాస్టీ అంటారు. పైల్స్ని కట్ చేయకుండా ఈ లేజర్ ఎనర్జీని మలద్వారం లోపల ఉన్నటువంటి పైల్స్ యొక్క వెనక భాగానికి అంటే సబ్మ్యూకోజల్ స్పేస్ అంటారు, ఆ స్పేస్లో పంపించి మనం లేజర్తో అబ్లేట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా చేసినప్పుడు దాంట్లో ఉన్న రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్లడ్ కానీ అది కానీ బాగా స్ట్రింక్ అయిపోతుంది. అండ్ అక్కడ గ్రాడ్యువల్గా ఫైబ్రోసిస్ ఏర్పడి పైల్ మాస్ అనేది స్ట్రింక్ అవుతుంది అనమాట. అయితే ఈ లేజర్ హెమటోప్లాస్టీ అనేది మనము గ్రేడ్ 2 హెమరాయిడ్స్ అంటే ఎర్లీగా ఉన్న పైల్స్లోనే మనము చేయడం జరుగుతుంది అనమాట. ఫిస్టులాలో ఎలా చేస్తారు? ఫిస్టులా వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక ఇన్ఫెక్షన్. మలద్వారం లోపల నుంచి బయటికి ఒక చిన్న పుండు లాంటిది ఏర్పడుతుంది అనమాట. ఆ నాళంలోకి ఈ లేజర్ని పంపించి దీన్ని అబ్లేట్ చేయడం జరుగుతుంది. దీన్ని అంతా కాల్చుకుంటూ వస్తారు బయటికి. కొన్నిసార్లు లోపల ఉన్న ఓపెనింగ్ని కూడా, ఫిస్టులా యొక్క లోపల ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో దానికి స్టిచ్ కూడా వేయడం జరుగుతుంది. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అనేది ప్రాపర్గా క్లియర్ అవ్వదు. దానివల్ల ఏంటంటే మనం ఏదైనా లేజర్ ప్రొసీజర్ కానీ ఫిస్టులా చేస్తున్నట్లయితే డెఫినెట్గా పేషెంట్కి ఒక 70 to 80% రికరెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి లేజర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఫిస్టులాలో చాలా తక్కువ. సో ఈ విధంగా లేజర్ అనేది మనకి ఫిషర్లో డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి కంపారిటివ్లీ పైల్స్ అండ్ ఫిస్టులా. కాబట్టి లేజర్ అనేది ఓన్లీ ఇది వాడితే తగ్గిపోయింది, ఇది వాడగానే నాకు పైల్స్ పోయినాయి, ఫిషర్ పోయింది, ఫిస్టులా పోయింది అని మనం చెప్పడానికి ఉండదు. లేజర్ అనేది ఒక డివైస్, సర్జన్ యొక్క చాయిస్ అనమాట. సర్జన్ బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఆ లేజర్ ఎలా వాడాలో ఆయనకు ఒక ఐడియా ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రొసీజర్ చేసేటప్పుడు ఈ సీజర్స్ బదులు, బ్లేడ్స్ బదులు లేజర్ని యూజ్ చేసి మనము ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులాస్ని చాలా వరకు తక్కువ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.